మీరు సీక్రెట్‌గా ఎవరినైనా రికార్డ్ చేశారా? వాయిస్ కానివ్వండి, వీడియో కానివ్వండి. ఆ రికార్డ్ కోర్ట్‌లో ఎవిడెన్స్ లాగా అడ్మిసిబుల్ అవుతుందా? కాదా? అని ఒక డైలమాలో ఉంటే గనక, ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా మనమైతే లీగల్ అవేర్‌నెస్ క్రియేట్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే గనక, మీరు ఏదైనా పర్సన్‌ని ఇదర్ పోలీస్‌ని కానివ్వండి, లేదంటే ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ, లేదంటే అపోజిట్ పార్టీ కానివ్వండి, సీక్రెట్‌గా అంటే వాళ్ళకి తెలియకుండా వీడియో రికార్డ్ చేయడం గానీ, లేదంటే వాయిస్ రికార్డ్ చేయడం గానీ చేశారు. అది కోర్ట్‌లో ఎవిడెన్స్ లాగా యూజ్ అవుతుందా? అవ్వదా? అని ఒక క్లియర్ విషయానికొస్తే గనక, ఆ ఎవిడెన్స్ జెన్యూన్ అంటే ఖచ్చితంగా దాన్ని మీరు అడిషన్స్ దానికి ఏం చేయకుండా, దాన్ని దీన్ని అటాచ్ చేయడం, కట్ చేయడం, కాపీ చేయడం ఇలాంటి విషయాలు చేయకుండా, అది సీరియస్‌లీ జెన్యూన్ గా రికార్డ్ అయిన రికార్డ్ అయితే గనక, ఐ మీన్ జెన్యూన్ గా తీసుకున్న ఎవిడెన్స్ రికార్డ్ అయితే గనక 100% కోర్టులో అడ్మిసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే సెక్షన్ 63 ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం అంటారు. ఆ 63 ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఈజ్ అడ్మిసిబుల్ అని చెప్తుంది. సో దాన్ని సెకండరీ ఎవిడెన్స్ లాగా తీసుకుంటారు. బట్ సెకండరీ ఎవిడెన్స్ అయినా సరే 100% దానికి అడ్మిసిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్రెడిబిలిటీ అయితే ఉంటుంది. సో అది సోల్ గా కూడా కొన్నిసార్లు కేసు గెలిపించే అవకాశాలు అయితే 100% ఉంటాయి. ఆ డివైస్ ఏదైతే ఉంటుందో మీరు రికార్డ్ చేసిన డివైస్ అది అలాగే ప్రిజర్వ్ చేసుకోవాలి. అలానే ఉన్నదంతా ఐ మీన్ ఆ డాటా ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి ఆల్టరేషన్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అలానే ఉంచితే కనుక 100% కోర్టులో అడ్మిసిబిలిటీ ఉంటుంది. అది మీకు ఎవిడెన్స్ గా వర్కౌట్ అవుతుంది. ఈధర్ మీరు పోలీస్ ని రికార్డ్ చేసుకున్నా సరే, అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎవరినైనా రికార్డ్ చేసుకున్నా సరే, లేదంటే మీ అపోజిట్ పార్టీ అంటే చెక్ బౌన్స్ అయింది అనుకుందాం ఫర్ సపోజ్, అతను మీకు డబ్బులు ఇస్తాను ఇవాళ ఇస్తాను రేపు ఇస్తానని చెప్పేటప్పుడు మీరు వీడియో రికార్డ్ చేసుకున్నారు అనుకుందాం, 100% దానికి అడ్మిసిబిలిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. సో మీకు ఇలాంటి లీగల్ అవేర్నెస్ అయితే నేను ప్రతిరోజు క్రియేట్ చేస్తూ ఉంటాను మన వీడియోస్ ద్వారా. మీరు మన ఇన్స్టాగ్రామ్ని పేజ్ని అయితే ఖచ్చితంగా ఫాలో చేసుకొని ఉంచండి. అండ్ మీకు ఎటువంటి లీగల్ హెల్ప్ కావాలన్నా నా నంబర్కి కాంటాక్ట్ చేయండి. మన నంబర్ వచ్చేసి బయోలో ఉంటుంది. సో ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. చాలా మంది నన్ను అయితే మన ఆఫీస్ ఎక్కడ అని అడుగుతున్నారు. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మేడ్చల్ డిస్టిక్ డుండిగల్ అనే ఒక ఏరియాలో అయితే ఉంది. దిస్ ఇస్ అవర్ థర్డ్ ఆఫీస్. ఇంకా 2 ఆఫీసెస్ ఉన్నాయి. అవి కూడా దాంట్లో నేను ఓన్లీ వీకెండ్స్ లో ఉంటాను కాబట్టి వాటిని అడ్రస్ ఇప్పుడు చెప్పట్లేదు. మీకు అక్కడ కావాలనుకుంటే అక్కడ కూడా నేనైతే మీట్ అవ్వగలుగుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ ఫాలో us. Bye.